వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోదావరి డెల్టాకు ఖరీఫ్ సాగునీటి విడుదల. రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. విఘ్నేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ వద్ద ఖరీఫ్ సీజన్ సాగునీటి విడుదల కార్యక్రమం పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్, రాజ్యసభ సభ్యుడు సాన సతీష్, కాకినాడ ఎంపీ తంగెల ఉదయ్ శ్రీనివాస్, అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథూర్, ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖరం, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తదితర ప్రజాప్రతినిధులతో కలిసి గోదావరి జలాల్ని కాల్వలకు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఖరీఫ్ సీజన్కు ముందుగానే గోదావరి డెల్టాకు సాగునీటిని విడుదల చేస్తున్నట్టు తెలిపారు. తూర్పు డెల్టా కాల్వ ద్వారా సుమారు 85,000 ఎకరాలకు నిడదవోలు, ఊరు కాల్వల ద్వారా మరో 41,000 ఎకరాలకు సాగునీరు అందనుందని అన్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో రైతులు నాట్లు ముందుగానే వేసుకుని పంటల్ని రక్షించుకోవాలని సూచించారు. ముందస్తు నీటి విడుదల వల్ల పంట త్వరగా చేతికొచ్చి రైతులు నష్టాల నుండి బయటపడతారని అన్నారు. గత ప్రభుత్వం గోదావరి డెల్టాను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ గేట్ల మరమ్మతులకు నిధులు కేటాయించలేదని మంత్రి కందుల దుర్గేష్ విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం బ్యారేజ్ గేట్ల మరమ్మతుల కోసం 148 కోట్ల రూపాయలు మంజూరు చేసి పనులకు శ్రీకారం చుట్టిందన్నారు. కాలువల మరమ్మతుల కోసం మరో 13 కోట్లు విడుదల చేసి సాగునీటి సంఘాల ద్వారా 80% పనులు చేపట్టినట్టు వెల్లడించారు. రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసి 24 గంటల్లోనే వారి ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తున్నామని తెలిపారు. ఈ గత ప్రభుత్వ హయాంలో రైతులు నెలల తరబడి చెల్లింపుల కోసం ఎదురు చూడాల్సి వచ్చిందని, ప్రస్తుతం రైతు కేంద్రిత పాలన సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఈస్టర్న్ డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ మురాలి శెట్టి సునీల్ కుమార్, వెస్టర్న్ డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ మురళీ కృష్ణారాజు, ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, సాగునీటి సంఘాల ప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు, చీఫ్ ఇంజనీర్ చిన్నబాబు, ధవళేశ్వరం ఎస్ఈ జి శ్రీనివాసరావు, హెడ్ వర్కర్స్ ఎస్ఈ శ్రీనివాస్, ఈ రామకృష్ణ, విఘ్నేశ్వరం ఈ రమేష్ బాబు, రైతులు, వివిధ శాఖల అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శరణ్యేత్రం దేదే వినాదస్తు అక్షరం తీసుకోండి. కొన్ని నేతలు పెట్టుకోండి సార్, కొన్ని నేతలు పెట్టుకోండి. ఇలా వేసేయండి, ఇలా ఎనపతి చేసింది. సమయే ఏ ఏ గ్రహ అరిష్ట స్థానేషు ఆగాదు ఆయుష్ ఈరోజు నీటి సంఘాల యాజమాన్యం వారు, రాజకీయ నాయకులు అందరం కలిసి, అదేవిధంగా అధికారులు సిఈ గారు కానీ ఎస్సీ గారు కానీ అందరం కలిసి వాళ్ళ గోదావరి జలాలని వదిలేటువంటి కార్యక్రమంలో రైతాంగానికి రేపొద్దున వచ్చేటువంటి ఖరీఫ్ కానీ ఆ తర్వాత పంట కానీ వీటన్నిటికీ కూడా ఉపయోగపడే విధంగా నీటిని విడుదల చేయడం జరిగింది. ఇది ఒక మహత్ కార్యక్రమం. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశం ఇవాళ జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా ఈ ఖరీఫ్ సీజన్లో ఈ నీటిని విడుదల చేయాలని, దాంతోపాటు ఈ ప్రాంతంలో సమానమే ఇప్పుడు మనం వదిలినటువంటి నీరు 5,30,000 ఎకరాల ఆయకట్టకి ఈ నీరుని అందించడం జరుగుతుంది. ఈ రోజుతో ప్రారంభమైనటువంటి విడుదల ఇన్ని లక్షల ఎకరాలకి నీటిని అందిస్తుందనేటువంటి ఆనందం మా అందరిలోనూ ఉంది. అదేవిధంగా ఈ మధ్య కాలంలోనే ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ చూపించి, ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ సమానమే 148 కోట్ల రూపాయలు మొత్తంగా ఈ కాటన్ బ్యారేజీకి సంబంధించినటువంటి గేట్లు రిపేర్కి, ఇతరత్ర మెయింటెనెన్స్కి ఏమో మరో 13 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. దాంతో రాబోయే రోజుల్లో ఈ గేట్లన్నింటినీ కూడా బాగు చేసుకోవడం, దాంతోపాటు ఓఎండ్ఎంకి అవసరమైనటువంటి ఖర్చులు పెట్టుకోవడం ద్వారా రైతాంగానికి
నీటి ఎద్దడి లేకుండా నీరు అందించేటువంటి కార్యక్రమానికి వాళ్ళ శ్రీకారం చుట్టడం జరిగింది. అందుకు ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇవాళ మనం ఈ నీరు ఇవ్వడం ద్వారా రైతులు సస్యశ్యామలంగా వారి పంటలు పండించుకోవడం వల్ల రమారమి 5,500 కోట్ల రూపాయలు ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని సాధించుకోవాలి 2 క్రాపులకి కలిపి. ఇంత ఆర్థిక అభివృద్ధి జరగడానికి ఉపయోగపడేటువంటి సరార్థర్ కాటన్ బ్యారేజ్ నుంచి వచ్చేటువంటి ఈ గోదావరి నీరు 2 ప్రాంతాలని కూడా వెస్టర్న్ డెల్టాని కానీ, ఈస్టర్న్ డెల్టాని కానీ, సెంట్రల్ డెల్టాని కానీ అన్నింటినీ కూడా సమృద్ధిగా సస్యశ్యామలం చేసేటువంటి పరిస్థితి. అందువల్ల ఇవాళ మన జీవగర్రగా భావించేటువంటి ఈ ప్రాంతంలో రైతులకి ఏ ఇబ్బంది జరగకూడదనేటువంటి మాటతోటి కొంచెం తొందరగానే నీటిని విడుదల చేయడం జరుగుతుంది. ఎందువల్లంటే రేపొద్దున వర్షాభావ పరిస్థితులు వస్తాయనేటువంటి ఒక సూచన జరుగుతుంది కనుక నిన్న ఎస్సీ గారు, సిఈ గారు చెప్పిన మాట ఒక నెల పాటు జూన్ నెల మొత్తానికి అవసరమైనటువంటి నీటిని మనం ఇవ్వగలం అనేటువంటి మాట చెప్పారు. అది ఇచ్చిన తర్వాత వచ్చేటువంటి వర్షాలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా కూడా కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా రైతులు కూడా నాట్లు తొందరగా వేసుకుని వాటి యొక్క కార్యక్రమాలు ప్రారంభించుకుంటే రేపు ఏ ఇబ్బందులు లేకుండా ఉంటాయి. దాంతోపాటు ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడుకునే విధంగా కూడా మనం ఇప్పుడు చేసేటువంటి O&M ఖర్చులు కానీ, ఈ రిపేర్లు కానీ ఇవన్నీ కూడా బాగా జరిగితే ఎర్రకాలువకు సంబంధించింది కానీ ఇక్కడ కానీ వాటికి O&Mకి సంబంధించినటువంటి ఖర్చు మనం చేయగలిగితే రైతులకు వచ్చే నష్టం కూడా తగ్గుతుంది. అందువల్ల దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ నీటిని విడుదల చేయడం జరిగింది. దాంతోపాటు మీరు ఆరుగాలం శ్రమించి పండించుకునేటువంటి ధాన్యం ఏదైతే ఉందో దాన్ని సరైన సమయానికి మీ దగ్గర కొనుగోలు చేసిన ధాన్యానికి 24 గంటల లోపులోనే మీకు మీ ఖాతాల్లోకి డబ్బు వెళ్లే విధంగా కూడా ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు గడిచిన 2 సంవత్సరాలుగా సత్ఫలితాలు ఇస్తా ఉన్నాయి. అంతకుముందు ప్రభుత్వంలో మీరే చూశారు, ఎక్కడా కూడా ధాన్యం కొనుగోలులో జాప్యం, కొనుగోలు అయినా కూడా వారి డబ్బు ఖాతాల్లో వేయడానికి నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు కూడా పట్టిన సమయం. గత ఆ ప్రభుత్వం దిగిపోయే టైంకి 1,600 కోట్ల రూపాయలు బకాయి పడిపోతే రైతులకి దాన్ని కూడా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి సందర్భం. 24 గంటలని చెప్తున్నాం కానీ 4 గంటల్లో 5 గంటల్లోనే వాళ్ళ డబ్బులు వాళ్ళ ఖాతాల్లో పడే సందర్భాలు కూడా ఉన్నాయి కనుక ఈ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం. దానికి కూడా ఇవాళ ఏ ఇబ్బంది లేకుండా ఉండటానికే 148 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు కూడా రిలీజ్ చేశారు. దాని ద్వారా ఇవన్నీ కూడా బాగుపడి దానికి వాటర్ ఫ్లో బాగా జరిగేలాగా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండేలా చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. దాని ద్వారా చేస్తూ ఉంటాం. తర్వాత ముఖ్యమైనటువంటి అంశం మన ప్రాంతాలకి, ఈ ప్రాంతానికి జీవగర్ర లాంటి పోలవరం ప్రాజెక్టు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. మన నీటి పారుదల శాఖ మంత్రులు కూడా చెప్పారు. పట్నం దగ్గర ఎత్తిపోతల ద్వారా ఉత్తరాంధ్రకి కూడా నీరు పంపించేటువంటి కార్యక్రమం చేయడం, తర్వాత ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం, ఇవన్నీ చూస్తే పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వంగా ఉంది.